తెలుగులో విరాట పర్వం తర్వాత మరో తెలుగు ప్రాజెక్ట్ చేయడానికి చాలా గ్యాప్ తీసుకుంది సాయి పల్లవి. అయితే ఆ మధ్యలో పల్లవి ఇక సినిమాలు మానేస్తుంది, వైద్య రంగంలో సెటిల్ అయిపోతుందని, ప్రస్తుతం హాస్పిటల్ నిర్మాణ పనులతో బిజీగా ఉందని ప్రచారం జరిగింది. కానీ తమిళ్లో శివకార్తికేయన్ సరసన ఓ సినిమా అనౌన్స్ చేసింది. కానీ సాయి పల్లవికి సరైన స్క్రిప్ట్ దొరకకపోవడంతో తెలుగు సినిమాలకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో ఆమె అభిమానులు అప్సెట్ అవుతూనే ఉన్నారు. ఫైనల్ గా నాగ చైతన్యతో కలిసి తండేల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పుకార్లకు చెక్ పెట్టింది అమ్మడు. లవ్ స్టోరీ సినిమాలో నటించిన సాయి పల్లవి మరోసారి చైతన్యతో రొమాన్స్ చేసేందుకు ఓకే చెప్పింది. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందు మొండేటి తండేల్ను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే సాయి పల్లవిని స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడనే న్యూస్ వైరల్ గా మారింది. గీతా గోవిందం కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. అయితే ముందుగా ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారట. కానీ అందుకు నో చెప్పాడంట రౌడీ. ఈ సినిమాలో గ్లామర్ షోకి స్కోప్ లేకున్నా కూడా రొమాన్స్ మాత్రం చేయాల్సి ఉందట. కానీ ఇలాంటి విషయాల్లో సాయి పల్లవి దూరంగా ఉంటుంది. హద్దులు దాటే సీన్స్ చేయనని చెప్పేస్తుంది. అందుకే ఆమెను అప్రోచ్ అవడం కంటే మరో హీరోయిన్ ను తీసుకుంటే బెటర్ అని విజయ్ దేవరకొండ చెప్పాడట. అందుకే సాయి పల్లవికి బదులుగా మృణాల్ ఠాకూర్ ని తీసుకున్నట్టుగా టాక్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని